రాజకీయాల కోసం మూసీని వాడుకుందామని చూస్తే నల్గొండ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు క్షమించరని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. ఒకవైపు మూసీ పరివాహక ప్రజలు మురికి కూపంలో అనారోగ్య బాధలు పడుతూ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునర్జీవం కార్యక్రమం చేపట్టి తీరుతుందని అంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా ప్రజలు విషతుల్యమైనటువంటి మూసీ నది వాటర్ను ఉపయోగించుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇప్పటికే ఆ జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం అయితే మూసీని పునరుజ్జీవం తప్పనిసరిని చెప్తున్నది. కానీ విపక్షాలు మాత్రం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది అర్ధరహితమని చెప్తాను. దీనిపై మనతో మాట్లాడేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ ముఖ్యంగా 10 ఏళ్ళు పాలించి వాళ్ళు చేయలేని పనిని 10 నెలల కాంగ్రెస్ చేస్తుందన్న అక్కస్ అయితే క్లియర్గా కనపడుతుంది. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్ చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని హర్షించాల్సింది పోయి మీరు పెట్టండి మీరు ఎందుకు చేస్తురని అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కార్యాచరణను ఆపి అవి చేయొద్దని ఎక్కడ రూల్ లేదు. మీరు చేయని పనిని మేము చేస్తున్నాం అనేది క్లియర్గా కనపడుతుంది. ఎందుకు అడుగుతారు మీరు మూసీ ప్రక్షాళన ఎందుకని? మరి మీకు ఆ రోజు ఎందుకు పెట్టుకోరు మీరు మేనిఫెస్టోలో? దానికి బోర్డు ఎందుకు క్రియేట్ చేసారు, డెవలప్మెంట్ బోర్డు? దాంతోపాటు ఓ సుధీర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యేని మీరు చైర్మన్ ఎందుకు చేసిరు ఆ రోజు? అంటే మీకు 4 గోడల మధ్యన మాటలు, కమిషన్ రాని ప్రాజెక్టులు మీరు చెయ్యరు. ప్రజల భవిష్యత్తు, ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులను, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన లేదు. మీ అయ్యా పిట్టల ద్వారా పిట్టల కథలు చెప్పిండు. హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పిండు. మరి ఏ రూపకల్పన ద్వారా చెప్పిండు? ఉన్న పరిస్థితి మారితేనే కదా అయ్యేది. అది మీరు చెప్పిన మాటలు మేము చేస్తున్నాం, ఆచరణ పెట్టినామన్న ఒక విషయం మీ దగ్గర ఉంది తప్ప మీరు ఏం మాట్లాడినా 4 రోజుల తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరగబడతారు మీ మీద. ముఖ్యంగా నల్గొండ రైతులు ఎవరైతే మూసీ నది కింద బతుకుతుర్రో వాళ్ళ జీవితాలు ఆగమాగం ఉన్నాయి. వాళ్ళు పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు కలుషితమై అటువంటి వాళ్ళు ఆల్రెడీ జీవితాంతం ఫ్లోరోసిస్ తోటి పోరాడి బయటకు వచ్చిన వాళ్ళు ఈరోజు మానవత తప్పిదాల వల్ల, కాలుష్యం వల్ల వాళ్ళు అక్కడ ఇబ్బందుల పాలవుతుర్రు. ఈరోజు ఈ మూసీ ప్రక్షాళన ఆపుకునే ప్రయత్నం చేస్తే ఉద్యమమై తిరిగి వచ్చి ఇక్కడ వీళ్ళ నాయకులు అక్కడ ఎవరు తిరగకుండా చేస్తాం. హైదరాబాద్లో కూడా హైదరాబాద్ నగర వాసులు ఓల్డ్ సిటీకి వ్యతిరేకమా? వీళ్ళు హైదరాబాద్ నగరానికి వ్యతిరేకమా? నగరాన్ని డెవలప్ చేయడానికి వ్యతిరేకమా? నగరాన్ని ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నగరాలతోటి కంపారిటివ్గా బిల్డప్ చేయాలన్న ఆలోచనకు వ్యతిరేకమా? ఏందో వీళ్ళ వ్యతిరేకత మాకు తెలియజేయాలి. 2018లో మినిట్స్ కాపీని కూడా బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈరోజు మాత్రం ఒకవైపు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నా కానీ, ఎన్జిటి కూడా చెప్పినా కానీ దీన్ని మాత్రం వ్యతిరేకించేటువంటి ఒక పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అసలు అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉందా, లేకపోతే ప్రజలు అక్కడి నుంచి మురికి కుప్ప నుండి వెళ్ళడానికి ఇష్టం లేదని భావించవచ్చా? బీఆర్ఎస్ వాళ్లకు దండుకోవడం అలవాటయ్యి జీవితాంతం దండుకున్న డబ్బులతోటి అధికారంలో ఉండాలని చూసిర్రు. అధికారం కోల్పోవడంతో ప్రజల మీద అక్కసు పెంచుకుర్రు. మేము ఉద్యోగం కోల్పోయినా ఎవరికి ఉద్యోగం ఉండొద్దని ఒకటి, మా పరిస్థితి బాగాలేదు ఎవరి పరిస్థితి బాగుండొద్దని ఒకటి, మేము చేయలేని పని కాంగ్రెస్ పార్టీ కూడా చేయొద్దని, చేస్తే కూడా అడ్డుకుంటాము, దానికి ఏదో ఒక ఉపాయం చేసి సోషల్ మీడియా ద్వారా దాని మీద వ్యతిరేక ప్రచారం చేసి విషం జిల్లి ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు నగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది కేటీఆర్ కానీ ఎవరు కానీ ఆపినా ఆగదు. గతంలో కూడా కేటీఆర్కి, హరీష్ రావుకు, కేసీఆర్ గారికి చెప్తున్నా, బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇదే తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారు కారణం. అయ్యాల కూడా తెలంగాణ ఇస్తా అంటే 32 మంది ఎంపీలు, 25 మంది ఎంపీలు వ్యతిరేకత చేసిర్రు. కానీ అది ఎక్కడ చేసిర్రు? అక్కడున్న పార్లమెంట్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టుకునే పరిస్థితి ఉండే. అయినా కానీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు ఎట్లయితే ఆలోచన ఉందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం గురించి ఆలోచిస్తుండు. ఇచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పినటువంటి ఈ మూర్ఖులు చేయకపోగా ఇప్పుడు చేస్తా అంటే కూడా అడ్డుపడే ప్రయత్నం చేయడం అనేది మూర్ఖత్వము. ఈ మూర్ఖత్వం ఆగదు. వాడు పెప్పర్ స్ప్రే కొడితేనే వినలేదు ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోనికే. ఈరోజు ఈ చెత్తనాయాలు మాట్లాడితే ఓడింటాడు. కంపల్సరీ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, ప్రజలకు మంచి చేయాల్సిందే. దానికి సంబంధించిన అంశాలు ఏదైనా ఉంటే వీళ్ళు వచ్చి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయకపోతే బాగుండదు, దీనివల్ల మనకు డబ్బులు మిగులుతాయి, దీనివల్ల రాష్ట్రానికి మంచిది, దీనివల్ల దేశానికి మంచిది, ఇట్లా చర్చలు చేసుకోవడం అనేది పొలిటికల్ సబ్జెక్టు. అటు బండి సంజయ్ ఏం మాట్లాడుతుందో తెలియదు, ఆ ఈటల రాజేందర్ ఏం మాట్లాడుతుందో తెలియదు, అసలు బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది, బీజేపీ ఏం మాట్లాడుతుంది, వీళ్ళకు అంతన పొంతన ఉండదు. డెవలప్మెంట్ అనేది అల్టిమేట్ గోల్.
డెవలప్మెంట్ ఆపడానికి ఎవరికి మంచిది కాదు. ఈ ప్రజలు ఎన్నుకున్న మనుషులం మనం అందరం. ఇలా నేను ఎంపీగా ఉన్నా, వాళ్ళు ఏ పార్టీ ఎంపీగా ఉన్నా, ఇదే ప్రజలు బతకడం కోసం మనం మంచి చేస్తామని ఎన్నుకున్నటువంటి ప్రజలు వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు దాంట్లో అవకతవకలు ఏమైనా జరిగితే ఆపాడాల్సిన ప్రతిపక్షాలు అసెంబ్లీ పెట్టి, స్పెషల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మేము చర్చకి రారయ్యా అంటుంటే, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతా, నేను డ్యాన్స్ చేస్తా, నేను ఏకపాత్రాభినయం చేస్తా, ఏంది ఇది తప్పు పద్ధతి అని నేను అంటున్నా. ఇది ఎవరిని అడ్డుకున్నా కానీ ఖచ్చితంగా మూసి పునరుజ్జీవనం కొరకు ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శివతో రాంబాబు, ANN, హైదరాబాద్.